హైదరాబాద్ గాంధీ భవన్ లో కీలక సమావేశం జరుగుతోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, పీఏసీ సభ్యులు అటెండ్ అయ్యారు. మీటింగ్ ప్రారంభంలో పాసమైలారం ఘటనలో మృతులకు నేతలు సంతాపం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు మల్లికార్జున ఖర్గే. పీఏసీ మీటింగ్ లో జూబ్లీహిల్స్ బైపోల్ తో పాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై డిస్కస్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పార్టీ బలాబలాలపై ఆరా తీశారు ఖర్గే. ఇక రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఖర్గే ముఖ్య నేతలకు సీఎం రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని నేతలకు ఖర్గే ఆదేశించినట్లు గాంధీ భవన్ వర్గాలు సమాచారం. ఖర్గే భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్. ఎస్ రేవంతి, గాంధీ భవన్లో సుదీర్ఘంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ దాదాపు గంటకు పైగా కొనసాగుతుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా అనేక అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, దీంతోపాటు వచ్చేది ఇప్పుడు స్థానిక సంస్థలు కానీ ఇటు గ్రేటర్కు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండడంతో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, నేతలు ఎక్కడెక్కడ గ్రామ స్థాయిలో ఏ రకంగా పనిచేస్తున్నారు, నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరు ఏ రకంగా ఉంది, ఇలాంటి పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది కనుక జూబ్లీహిల్స్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఏ నేతలు టికెట్ ఆశిస్తున్నారు, ఈ విషయాలపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దీంతోపాటు జై బాబ్ జై సంవిధానికి సంబంధించి క్షేత్రస్థాయిలో దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా పార్టీ భావిస్తున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాలు అందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని లోపాలు కూడా ఉన్నట్టు కూడా మీటింగ్లో నేతలంతా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్యాడర్లు కానీ అనేక అంశాలకు సంబంధించి పార్టీ ఇప్పటికే, ఎందుకంటే ఎన్నో పథకాలను కూడా ప్రజలకు అందిస్తున్నది కనుక దాన్ని పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లలేకపోతున్నారని కూడా కొంత చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటు నేతల మధ్యకు సంబంధించి సమన్వయ లోపం కానీ, అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి పార్టీ కోసం పనిచేయాలి, ఎందుకంటే స్థానిక సంస్థలలో ఎక్కువ శాతం జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీ కూడా మొత్తంగా కూడా కైవసం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నేతలైతే చర్చిస్తున్నారు. దీంతో పాటు ఇటు రాజ్యాంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం కానీ, కేంద్రము వ్యవహరిస్తున్న తీరు కానీ, వీటన్నింటినీ కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది అని కూడా మల్లికార్జున ఖర్గే నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది. కేంద్రము మొత్తంగా కూడా రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా వ్యవహరిస్తున్నది కనుక ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నాయి కనుక ఆ విమర్శలకు సంబంధించి పూర్తి స్థాయిలో తిప్పికొట్టాలి. అసత్య ఆరోపణలు, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఇటు ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్కరణలను తీసుకొని రావడం జరిగింది. ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు కనుక ఇటు బీజేపీ బీఆర్ఎస్ అసత్య ఆరోపణలు కూడా తిప్పివిట్టే విధంగా నేతలు కూడా పనిచేయాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి కొంత ఎక్కువ చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే క్షేత్రస్థాయిలో స్థానికంగా ఇటు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ పూర్తిగా గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్కు సంబంధించి మన ప్రభుత్వం అందిస్తున్న పథకాలు బలంగా తీసుకెళ్లాలి. ఇటు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో సమావేశం కూడా పూర్తవుతుంది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్కు సంబంధించి కూడా ప్రధాన చర్చ కూడా జరుగుతున్నది. ఆశావాహులు ఎవరెవరు ఉన్నారు, ఎవరికి టికెట్ కేటాయించాలనే దానిపైన కూడా కొంత చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పైన వ్యవహరిస్తున్న తీరు, ఇటు ప్రాజెక్టుల విషయంలో
రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కూడా సమావేశంలో నేతలు చర్చించినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఈ సమావేశం అనంతరం కూడా పూర్తి స్థాయి క్యాడరు బలంగా గ్రామ స్థాయిలో నుంచి మొదలుకొని జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి వరకు పనిచేయాలని చెప్పి కూడా ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అంటే ప్రధానంగా కొంత పార్టీకి సంబంధించి ప్రజల్లో బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయ లోపంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక అవన్నీ ఏవీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకు సాగాలన్నట్టుగా ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో సమావేశం పూర్తి కానుంది. మంత్రులకు సంబంధించి ఆయా ఇన్ఛార్జ్ జిల్లాలకు ఇప్పటికే మంత్రులను మార్చడం జరిగింది. ఆ జిల్లాలలో మంత్రులు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో మంత్రులు కూడా దృష్టి పెట్టాలంటూ కూడా ఆ సమావేశంలో చర్చిస్తున్నారు. మొత్తంగా కూడా అన్ని అంశాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిస్తున్న అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, దీంతోపాటు నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం ఇవన్నిటినీ కూడా ఈ మీటింగ్లోనైతే చర్చిస్తున్నారు. మరి కాసేపట్లోనైతే సమావేశం ముగిసిన తర్వాత పలువురు ముఖ్య నేతలు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. శ్రవంతి.